ఇజ్రాయెల్ గారు మీరు అడిగిన దానికి ఆన్సర్ చేస్తున్నారు. వినండి వినండి ఇజ్రాయెల్ గారు, పూర్తిగా వినండి. కృష్ణవేణి గారు ఏం చెప్తున్నారు, కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, మీరు సిబిఐ ఎంక్వైరీ చేయాలని అంటున్నారు, వాళ్ళు చేయాలా వద్దా అనేది ఆన్సర్ చేస్తున్నారు. వినండి. అదే మేడం ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ శాఖకు సంబంధించినటువంటి మేడం కూడా ఈ రోజు చెప్పడం జరిగింది. ఏంటంటే అధికారిక వెబ్సైట్ లో ఉన్నాయి, మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. ఏ హాల్ టికెట్ నెంబర్, ఇప్పుడు రాజేష్ గారు చెప్పినట్టు కూడా హాల్ టికెట్ నెంబర్ పట్టుకొని మీరు చెక్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఆల్రెడీ మనకి ప్రైమ్ లైన్ డిబేట్ లోనే గతంలో కూడా రాజుగారి డిబేట్ లో కూడా చెప్పడం జరిగింది. అక్కడ లైవ్ లోనే చెక్ చేయడం జరిగింది. అది ఫేక్ వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలను నిరూపించడం జరిగింది. పదే వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారంటే నిజంగా స్టఫ్ అయినటువంటి ఒక సబ్జెక్ట్ ను తీసుకొని వచ్చి వీళ్ళు రాజకీయ రచ్చ చేస్తున్నారు తప్ప ఇక్కడ ఎలాంటి నిజాలు లేవు. ఇంకో విషయం ఏంటంటే ఈ నవీన్ అనేటువంటి వ్యక్తి ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ వ్యక్తి క్వాలిఫై అయినటువంటి మాట నిజం. దాని గురించి 30 మిస్ కాల్ మేడం అక్కడ భవిష్యత్తుల జీవితాలతో విద్యార్థుల యొక్క జీవితాలతో ఆడుకోవద్దు. ఇవాళ బిఎస్సీలో ఉద్యోగాలు సాధించినటువంటి వ్యక్తులు అనేక మార్లు వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఎన్నో టెస్టులు రాసిన తర్వాత ఈ రోజు ఉద్యోగాలు సాధించారు. దయచేసి ఆ కుటుంబాలని ఒక రకంగా నిజంగా అన్ని రకాలుగాని కూడా స్థిరపడడానికి ఒక అవకాశం ప్రభుత్వం కల్పించింది. తీసుకెళ్లి దీన్ని మీరు రాజకీయ రచ్చ కోసమో మీ వైసీపీ పార్టీ భవిష్యత్తు ఉనికి కోసమో దయచేసి నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడొద్దు. మీరు 3 రోజులు కూడా రోడ్డెక్కి నిరహార దీక్ష చేసినా మీ వైసీపీ నాయకులు తప్ప అక్కడ విద్యార్థి సంఘాల నుంచి కానీ నిరుద్యోగుల నుంచి కానీ ఎటువంటి మద్దతు మీకు లభించకపోవడానికే మీరు చేసినటువంటి ఆరోపణలో ఎలాంటి నిజం లేదని ప్రజలు గ్రహించారు. దయచేసి ఇలాంటి చిల్లర పాలిటిక్స్ కాకుండా ఉన్నాయనేటువంటి పాలిటిక్స్ చేస్తే మాత్రం ప్రజలు కూడా ఎంతో కొంత హర్షిస్తారు. ఎందుకంటే ప్రతి దానికి రోడ్డెక్కి రచ్చ చేయడమే కాకుండా నిజంగా రాష్ట్ర నిర్మాణంలో కానీ రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ ఆలోచించేటువంటి వ్యక్తులైతే అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా పనిచేస్తున్నటువంటి ఇవాళ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ గా నిలవాలి తప్ప ఇలాంటి మీ రాజకీయ భవిష్యత్తు కోసం మీ రాజకీయ నిరుద్యోగులందరూ రోడ్లు ఎక్కితే ఇవాళ విద్యార్థుల జీవితాలతో మాత్రం ఆడుకోవద్దని మాత్రం మేము కూటమి ప్రభుత్వం చేస్తున్నాం. రాకేష్ గారు మేడం నేనేమంటానంటే ఎమ్మెల్సీ గారు ఎక్కడో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడి స్థానానికి వచ్చారు. ఆయన మీద గౌరవం లేకపోయినా ఆయన మీద మాకు గౌరవం. రాకేష్ గారు ఒక నిమిషం, ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారని ఇజ్రాయెల్ గారు మాట్లాడుతున్నారు. రాకేష్ గారు 1 మినిట్. ఇజ్రాయెల్ గారు సిబిఐ విచారణ కోరుతున్న వైసీపీకి హైకోర్టు పరిణామం తర్వాత కూడా మీకు ఎందుకు అంత డిమాండ్ పెరుగుతోంది? మీరు ఎందుకు అంత దాన్ని పదే ఎందుకు ప్రశ్నిస్తున్నారు? హైకోర్టు కూడా అదే మాట్లాడింది కదా, దాంట్లో తప్పేం లేదని మాట్లాడింది కదా. 100% అవకతవకలు జరిగినాయి. కోటాలో 421 ఉద్యోగాలను కోర్టును కూడా మీరు తప్పు పడుతున్నారా? కోర్టు తీర్పును కూడా తప్పు పట్టడం ఏంటి మేడం? వీళ్ళు అమ్మేసుకున్నారు. డిఎస్సీ అభ్యర్థులు చెప్తున్నారు. కోర్టులో చెప్పండి ఎవరో పేరు మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చిన 56 మంది మీ భాషలో, మా భాషలో 9 మంది, మీ లెక్కలో 56 మందిని తీసుకొని కోర్టుకు వెళ్ళారు కదా. మీ భాషలో 56 మంది కోర్టు ఏమంది? డిఎస్సీలో ఒకదొకరు జరగలేదు, సిబిఐ ఎంక్వైరీ అక్కర్లేదు అని కోర్టు కొట్టేసింది. మీకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కోర్టు మీద నమ్మకం లేకపోతే సుప్రీం కోర్టుకి వెళ్ళండి. ఎవరొద్దన్నారు మిమ్మల్ని? మేము ఆపామా? ఎవరో పేరు మిమ్మల్ని? సుప్రీం కోర్టుకి వెళ్ళండి. ఎవరొద్దన్నారు ఎమ్మెల్సీ గారు? నాకు అర్థం కాదు. మీ దగ్గర మాట్లాడుతున్నారు తప్ప మీ తప్పేమీ లేదు. ఏదైనా సరే దయచేసి నేను ఒకటే అడుగుతా ఉన్నా, 175 నియోజకవర్గాల్లో 500 పైచిలకు మండలాల్లో ఎక్కడైనా ఒక విద్యార్థి గాని విద్యార్థి సంఘం గాని మీకు మద్దతు పలికారా? ఎక్కడైనా సరే కేవలం ఎండిపోయిన వంకాయలతో పాటు మీరు దీక్ష చేయడం తప్ప ఎక్కడైనా సరే ఒక విద్యార్థి గాని విద్యార్థి నాయకులు గాని విద్యార్థి సంఘాలు గాని మీకు మద్దతు పలికాయా? దీని మీద మీరు సమాధానం చెప్పగలరా? నెంబర్ 1, నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కోర్టును నమ్మకపోతే మేము కోర్టును నమ్మట్లేదు అని మీరు ఎమ్మెల్సీగా మీరు ఇప్పుడు స్టేట్మెంట్ ఇవ్వగలరా?
ఒకవేళ లేదు మీ నాయకుడు సుప్రీంకోర్టుకి వెళ్ళి మేము ఇది ఖచ్చితంగా మాకు సిబిఐ కావాలి అని మీ నాయకుడు సుప్రీంకోర్టులో అడగగలడా? ఎందుకు సుప్రీంకోర్టుకి వెళ్ళలేదు? సంవత్సరం అయినా సరే ఇప్పుడు దాకా మీరు ఎందుకు అడిగారు? చెప్పండి ఇజ్రాయెల్ గారు. చెప్పగలరా చెప్పండి. రైట్, ఇంకోటి మీరు అన్నారు కదా అన్ని ఉద్యోగాలు అమ్మేసుకున్నారు అని అన్నారు కదా, పరీక్షల్లో ఈ మ్యానిపులేషన్ అనేది జరుగుతుందా? జరిగే పనా? మరి ఎందుకు అలాంటి ఆరోపణ చేశారు మీరు? ఉద్యోగాలు అమ్ముకోవడం కాదు మేడం, వాళ్ళ స్పోర్ట్స్ కోటాలో నవీన్ అనే వ్యక్తి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని మేడం చెప్తుంది. ఆయన నవీన్ అనే వ్యక్తి ఎవరని ఇంతకు ముందు అడిగాడు, ఇక్కడే డిఫరెన్స్ వచ్చింది. లేదు మీ నోటితో చెప్పించా, నవీన్ అనే వ్యక్తి ర్యాంక్ వచ్చాడు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళలేదు అని నేను చాలా క్లియర్ గా మీకు మెన్షన్ చేశా. కావాలంటే మీకు మళ్ళీ చెప్తా. నవీన్ అంటాం కాదు, మీకు తెలియని ఇన్ఫర్మేషన్ ఏంటంటే నవీన్ ఇంటి పేరు చెప్పండి, నవీన్ హాల్ టికెట్ నెంబర్ చెప్పండి అని నేను డిమాండ్ చేశా మిమ్మల్ని. కానీ మీ దగ్గర నవీన్ అనే పేరు తప్ప ఏమి లేదు. మీ ఆఫీస్ నుంచి ఇచ్చిన ఒకే ఒక్క ప్రింట్అవుట్ తప్ప మీ దగ్గర ఏమి లేదు. ఎమ్మెల్సీ గారు మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఎమ్మెల్సీ గారు మీరు దయచేసి కొంత స్టడీ చేసి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని అవసరమైతే మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి ఆ 9 మంది విద్యార్థులు మీ దగ్గర కూర్చోబెట్టుకొని జరిగిన అవకాశాలు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మీరు బహిరంగంగా రండి, మేము కూడా మీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నా. రైట్, ఇజ్రాయెల్ గారు ఇప్పుడు పూర్ణ నవీన్ అనే వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మీరు అతని యొక్క ఐడిని ఎందుకు లాగిన ఐడిని బ్లాక్ లో పెట్టారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళాడా వెళ్ళలేదా? సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళాడా వెళ్ళలేదా నవీను? సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళాడా వెళ్ళలేదా నవీను? అతనికి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? అదే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఏంటండి? సాక్ష్యం ఉంది మా దగ్గర సాక్ష్యం ఉంది, ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు. మెయిల్ కన్ఫర్మేషన్ ఉంది, ఫోన్ కన్ఫర్మేషన్ ఉంది. మీరు ఇవ్వలేదని మీరు చెప్తారు. ఓ పని చేయండి ఎమ్మెల్సీ గారు పని చేయండి. ఎమ్మెల్సీ గారు దయచేసి ప్రైమ్ 9 డిబేట్ సాక్షిగా ఓ పని చేయండి. నవీన్ లైన్ లోకి తీసుకోండి. నవీన్ లైన్ లోకి తీసుకోండి. నవీన్ లైన్ లోకి తీసుకోండి. మీరు చెప్తున్నారు కదా, నవీన్ తరపు వకాల్తా పలికింది మీరు కదా, తీసుకుంది మీరు కదా. తీసుకోండి నవీన్ లైన్ లోకి. మీరు నవీన్ లైన్ లోకి తీసుకోవాలి దయచేసి. ఈ రోజు ఏంటి, నవీన్ వెరిఫికేషన్ వచ్చాడా లేదా, నవీన్కి ఎటువంటి ఇబ్బంది జరిగింది, ఈ డిబేట్ సారిగా మేము తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీరు నవీన్ లైన్ లోకి తీసుకోవాలి. దయచేసి మీరు నవీన్ లైన్ లోకి తీసుకోండి. మీరు నవీన్ గారిని లైన్ లోకి తీసుకోవాలి. టీసీఆర్ గారు, మేడం గారు, మీరు నవీన్ గారు లైన్ లోకి తీసుకోండి. ఈ సార్ మాటలకి ఇక్కడ తెలిసిపోతుంది. నవీన్ లైన్ లోకి తీసుకోండి ప్లీజ్. మీరు తీసుకోండి. మీరు తీసుకోండి. మేము అధికారం నవీన్ తరపున వకాల్తా తీసుకుంది మీరండి, నేను కాదు. నవీన్ తరపున వకాల్తా తీసుకుంది మీరు, నేను కాదు. అసలు నవీన్ ఏం మాట్లాడట్లా, నవీన్ ఏం మాట్లాడట్లా. మీరు 4 రోజుల నుంచి